కాకపోతే ఇదని చెప్తారు అనమాట అంతే. కానీ ఒకటి సార్, అరెస్ట్ అయిన తర్వాత మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు, భరోసా కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లీగల్ గా సరిపోవట్లేదా ఆ సపోర్ట్? లీగల్ గా సరైన సపోర్ట్ చేయలేకపోతుందా వైఎస్ఆర్సీపీ? ఏం చేస్తారు వాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ వల్ల కాలేదు. అది అవును, అది కూడా కరెక్టే. బలమైన లాయర్ లేరు వాళ్ళకి. వీళ్ళు ఏంటంటే 40 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ తరపున పనిచేసిన వాళ్ళు, గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన వాళ్ళు, లేకపోతే గతంలో వీళ్ళ వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు అందరూ. ఇంకోటి తెలుగుదేశానికి సంబంధించిన లాయర్లు అందరూ కమిటెడ్గా ఉంటారు. వైసీపీ సంబంధించిన లాయర్లు ఎవరు కమిటెడ్గా లేరు, అదో సమస్య. ఇప్పుడు ఏదో కొంతమంది ఒక దళం వచ్చినట్టున్నారు కానీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఏం లేదు. ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం వాళ్ళని ఎవరన్నా అరెస్ట్ చేస్తే 50 మంది లాయర్లు పరిగెత్తుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వైసీపీకి వీళ్ళు చెప్తే కానీ ఓట్లు ఇవ్వడం, అదో సమస్య. రెండోది ఏంటంటే లీగల్ పరంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది, వీళ్ళ తరపున లాయర్లు ఇది కింద పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే 3 పోస్టులు ఇస్తారు కదా. అట్లాగే వైసీపీ హయాంలో కూడా వచ్చి ఉంటాయి కదా. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? అదే కదా, వాళ్ళందరూ మొన్నటిదాకా పార్టీ వల్ల ప్రయోజనం పొందారు కదా పదవుల్లో. వాళ్ళందరూ ఫ్రీగా అన్న పని చేసి పెట్టాలి. పోనీ పార్టీ డబ్బులన్నీ ఇస్తుంది, చెయ్యాలి కదా. సో అది లేదు. సమస్య ఏంటంటే వీళ్ళ దగ్గర నామినేటెడ్ పదవులు పొందినోడు ఇంటికి వెళ్ళి నిద్రపోతున్నాడు, నాకెందుకని నన్ను అందుకోబాక నామాలు కాకని కూర్చుంటున్నాడు. అట్లాగే వీళ్ళ వలన ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు కులాన్ని అడ్డు పెట్టుకున్నా అంటే పాపం వాళ్ళు అడ్డు పెట్టుకోలేదు. ఇతను ఈ కులపు వాళ్ళందరికి ఇద్దాం అనుకుంటా అవన్నీ తీసుకున్నోడు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఈయన ఇచ్చిన పదవుల్లో ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి కనీసం ఒక 50-60 వేల మంది వస్తారు. వాళ్ళందరూ పదవులు అనుభవించేశారు, అయిపోయింది. అట్లాగే లీగలు అంతే నడిచిపోతా ఉంటది అంతే. అది రైట్. చూద్దాం మొత్తానికి నెక్స్ట్